అందరికీ నమస్కారం. నేను భారత రాజ్యాంగంపై రీసెర్చ్ చేసి 2 గ్రంథాలు రాసిన వ్యక్తిగా అనేక రాజ్యాంగ రహస్యాలు కనుక్కొని ప్రజల ముందుకు తీసుకురావాలన్న అభిప్రాయంతో ఈ వెబ్ సిరీస్ ప్రారంభించాను. కానీ అధికరణం తర్వాత చేసుకుంటూ పోతే ఇది మళ్ళీ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిలాగా ఉండిపోతుంది. అందువల్ల సమకాలీన సంక్లిష్టమైనటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాలు కూడా మనం చర్చిస్తూ పోతే మన చర్చ అర్థవంతంగా ఉంటుంది అన్న అభిప్రాయంతో మధ్యలో కొన్ని సమకాలీన వివాదాస్పద అంశాలు కూడా చర్చిస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తాను. బండి భగీరథ విషయంలో 2 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. ఏమిటి దీని మతలబు అంటే బిఎన్ఎస్ సెక్షన్ 248 కింద 10 సంవత్సరముల లోపు శిక్ష ఉన్నటువంటి ఫాల్స్ కంప్లైంట్ ఏదైనా చేస్తే ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తికి 5 సంవత్సరముల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, జరిమానాతో సహా. కానీ 10 సంవత్సరముల కన్నా మించిన శిక్ష కలిగినటువంటి, జీవిత ఖైదు కలిగినటువంటి, మరణ శిక్ష కలిగినటువంటి విషయాలలో గినక ఫాల్స్ కంప్లైంట్ చేస్తే ఆ వ్యక్తికి 10 సంవత్సరముల వరకు జైలు శిక్ష మరియు జరిమానా పడే అవకాశం ఉంది. బహుశా అందువల్లనే సాధారణంగా బిఎన్ఎస్ సెక్షన్ 74, 75 కింద అవుట్రేజింగ్ ది మోడెస్టీ 5 సంవత్సరముల వరకు శిక్ష, సెక్షన్ 75 సెక్సువల్ హెరాస్మెంట్ 3 సంవత్సరముల వరకు శిక్ష పడే సెక్షన్. వీటి కింద బాధితురాలి తల్లి కంప్లైంట్ చేసింది. రేప్ కేసు పెట్టే ప్రయత్నం చేయలే. ఎందుకంటే రేప్ ఆఫ్ ఏ మైనర్ అనేది 20 సంవత్సరముల వరకు శిక్ష, దాని తీవ్రతను బట్టి జీవిత ఖైదు వగైరా కూడా పడే అవకాశం ఉంది. అందువల్ల అటువంటి కంప్లైంట్ని మైనర్ చేత ఇప్పించారు. ఎందుకు అంటే ఈ సెక్షన్ల కింద ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మైనర్కి శిక్ష లేదు. అది ఒక స్ట్రాటజిక్గా ఎవరైనా అడ్వకేట్ సలహాతో ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అమ్మాయి మైనరా మేజరా అనే విషయం చాలా చర్చకు వచ్చింది. కానీ ఆ విషయంలో చర్చకు తావులేదు. ఆధార్ కార్డులో ఏ పుట్టిన తేదీ ఉన్నా, డ్రైవింగ్ లైసెన్స్లో ఏ తేదీ ఉన్నా, లేదా మైనర్ మరొక చోట నా వయసు ఇంత అని చెప్పినా, మైనరు తన వయసు తప్పు చెప్పినా కూడా ఆవిడకి బాధ్యత ఉండదు. ఆ వినేవాడి బాధ్యత అది వెరిఫై చేసుకోవటం. అందువల్ల అవి ఏమీ కూడా లెక్కలోకి రావు. ఒక మున్సిపల్ సర్టిఫికెటు, అది ఒక హాస్పిటల్ సర్టిఫికెట్ను ఆధారంగా చేసుకొని ఇచ్చింది కాబట్టి అది ప్రివేల్ అవుతుంది. దాని ప్రకారం అమ్మాయి నిర్ద్వందంగా మేజరే. కాకుంటే ఇలాంటి కేసుల్లో అసలు నేను మీ ముందుకు ఎందుకు వస్తున్నాను అంటే, ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా కొన్ని ప్రత్యేక చట్టాలు చేసి ప్రత్యేక ఓటర్ విభాగాలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి బాధ్యతారాహిత్యంగా. వాస్తవానికి ఇండియన్ పీనల్ కోడ్ ఉండనే ఉంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండనే ఉంది. కానీ అందులో నుంచి తీసి మరికొంత ఎక్కువ న్యాయం చేస్తాం, లేదా సత్వర న్యాయం చేస్తాం, లేదా న్యాయంతో సంబంధం లేకుండానే కొందరిని శిక్షిస్తాం అంటూ ముందుకు రావడం ఇది నిజంగా ప్రభుత్వాల దివాలాకోరుతనానికి సూచిక. వాళ్ళ ఐపీసీ కింద అనేక శిక్షలు ఉన్నాయి. ఎవరు సిద్ధంగా ఉన్నారు? అమ్మాయిని వేధించి 2 సంవత్సరములు జైలులోకి పోవటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? దానిని ఖచ్చితంగా అమలు చేయడం చేతగాక మరొక చట్టం చేసి, పోక్సో అని చేసి, దాని కింద అయితే మేము విచారణ కూడా లేకుండా లోపలికి వేసేస్తాం అనటం హాస్యాస్పదం. తమ చేతగానితనాన్ని తామే తెలియజేసుకుంటున్నట్లుగా ఉన్నది. ఇవి అన్నీ కూడా ఈ ప్రత్యేక చట్టాలు, ఉదాహరణకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ, యాంటీ డౌరీ ఎనాక్ట్మెంట్ కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కానీ, పోక్సో చట్టం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే డూప్లికేట్ చట్టాలు, రిడండెంట్ చట్టాలు, ఓటు బ్యాంకు చట్టాలు. వీటిని చేసిన సంవత్సరం కనుక చూసినట్లయితే ఇవి సాధారణ ఎన్నికలకి ముందు సంవత్సరంలో చేసినట్టుగా కనపడతాయి. ఇక వీటిపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నా, న్యాయస్థానాల వైఖరి ఎలా ఉంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఒక సుభాష్ కాశీనాథ్ అనే కేసులో గౌరవ సుప్రీంకోర్టు వారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలో ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోతే అరెస్టు చేయవలసిన అవసరం లేదు అని తీర్పు చెప్పింది. అందుకు ప్రతిగా ప్రభుత్వం వెంటనే మరొక పార్లమెంటులో సవరణ చేసి, లేదు విచారణ లేకుండా రిమాండ్కు పంపవలసిందే అని మరి ఒక సవరణ పెట్టింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, కానీ ప్రాథమిక సాక్ష్యాలు లేకపోతే బెయిల్ ఇచ్చే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది అని చెప్పింది. అంటే ఆ చట్టం యొక్క దుర్వినియోగానికి గురవుతున్నదని అర్థం చేసుకొని అంగీకరించి దానికి పరిహారం న్యాయస్థానం చెప్పినట్టుగా మనం భావించాలి.
అట్లాగే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో, డొమెస్టిక్ వైలెన్స్ కేసులో గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పారు 7 సంవత్సరముల కన్నా మించిన శిక్ష ఉన్న సెక్షన్ల క్రిందనైతేనే అరెస్ట్ చేయవచ్చు, కానీ 7 సంవత్సరములు లేదా అంతకన్నా లోపులో శిక్ష ఉండే సెక్షన్ల కింద అరెస్ట్ చేయవలసిన అవసరము లేదు. సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చి సమాధానాలు రాబట్టాలి అని తెలియజేసింది. అంటే మనం అర్థం చేసుకోవాలి, అక్కడ చట్టం ఉన్నా సరే రాజ్యాంగం పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 20, 21 క్రింద వాటిని అవి అంత ఈజీగా తీసివేయటానికి వీలు లేదు. ఈ వైవాహిక చట్టాలు కూడా దురుపయోగానికి గురవుతున్నాయని గౌరవ సుప్రీంకోర్టు వారు వ్యాఖ్యానించిన సందర్భం ఉన్నది. ఈ ప్రత్యేక చట్టాలు అందుకే దారితీస్తున్నాయి నిజానికి. అలాగే పోక్సో కూడా మరొక ప్రత్యేక చట్టం కదా, అందువల్ల ఆ సిద్ధాంతం దీనికి వర్తిస్తుంది అనేది నా అభిప్రాయం. వాటిల్లో ఎలా అయితే ప్రాథమిక సాక్ష్యాలు లేకుండా అరెస్టు చేయవద్దు చట్టంలో ఉన్నా సరే అని గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పారో, ఇందులో కూడా అదే వర్తించాలి. అయినా ప్రాథమిక సాక్ష్యాలు కూడా లేకుండా ఎవరినైనా శిక్షించడం ఎందుకు? అది సమానత్వానికి విఘాతం, రాజ్యాంగం కల్పించినటువంటి రక్షణలకు కూడా విరుద్ధం. మరి ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయా? లేవు, కంప్లైంట్ మాత్రమే ఉంది. అంతే తప్పితే ఆరోపితం చేయబడినటువంటి ఏ నేరము కూడా సాక్ష్యాధారాలు సమర్పించబడలేదు. అందువల్ల ఈ కేసులో కూడా గౌరవ సుప్రీంకోర్టు వారి అభిప్రాయములతో ఏకోభవిస్తూ ఇందులో బెయిల్ ఇవ్వవలసిన అవసరం ఉంది, అరెస్ట్ చేయవలసిన అవసరము లేదు అనేది నా అభిప్రాయం. నా బాధంతా ప్రభుత్వాలు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా ఇలా ప్రత్యేక చట్టాలు చేసి ప్రజలను కుల, మత, ప్రాంత, భాష, లింగ భేదాలతో విభజించి ఒక రాజకీయ వికృత క్రీడ సలుపుతున్నాయి. దీనివల్ల భారత రాజ్యాంగంలో సూచించినటువంటి ఫ్రెటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం, అట్లాగే ఇండివిజువల్ డిగ్నిటీ వ్యక్తి గరిమ, అలాగే యూనిటీ అంటే మానసిక ఐక్యత. కొందరు కొన్ని హక్కులు కలిగి ఉండి కొందరు ఆ హక్కులు లేకపోతే వీరిద్దరి మధ్య ఈ సౌభ్రాతృత్వం కానీ, ఈ యూనిటీ కానీ, ఇండివిజువల్ డిగ్నిటీ కానీ వనగూడే ప్రసక్తే లేదు. ఇది అంబేద్కర్ మహాశయుడు అందించినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మాత్రమే కాదు, అత్యుత్తమమైన రాజ్యాంగం. దానికి ఈ విధంగా మన ప్రభుత్వాలు బాధ్యత లేకుండా తూట్లు పొడిచి ఓటు బ్యాంకు రాజకీయాలుగాను, ఆపై రాజకీయ పక్షాలు ఒకరిపై ఒకరు కక్ష సాధింపు చర్యకు కాను వీటిని వాడుకుంటున్నారని గమనించి ఆ ఆవేదనతోటి నేను మీకు ఈ వీడియో చేయటం జరుగుతున్నది. ఈ వీడియోను వినిన మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మీ కామెంట్స్ తెలియజేయండి. వాటిపై నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. అలాగే ముందు నిన్నటి వరకు మనం ఆర్టికల్ 48 గోవధన గురించి చర్చించుకున్నాం. అక్కడ నుంచి మనం ముందుకు కదులుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.